కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై పగలు రేయి పాటుపడుతూ సేవ చేయు ఘనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జనసేన జనసేన జై బోలో జనసేన 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 జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. ముందుగా మా ముందున్న ఆడపడుచులందరికీ మా తల్లులందరికీ దూరాన ఉన్న మా ఆడపడుచులకి మా చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న చిన్నారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు. దూరంగా ఉన్న ఇక్కడికి వచ్చిన యువతకి జన సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇంత మండు టెండలో సహనంతో ప్రేమతోటి దూరం వచ్చి జనసేన కోసం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆచంట పుర ప్రముఖులందరికీ పెద్దలందరికీ జనసేన పార్టీ తరఫున ఇక మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. నాకు ఆచంటకి ముఖ్యంగా పెనుగొండ ఎప్పుడు ఒకసారి ఎప్పుడు వచ్చినట్టు గుర్తు నాకు. అది కూడా మా ఏదో చిన్న పని మీద. కానీ ఆచంటలోని పెనుగొండ మా నాన్న తాతగారు పనిచేసిన ఊరు పెనుగొండ. సో నాకు పెనుగొండతో ప్రత్యేకమైన సంబంధం ఉంది. మన ఆచంట నియోజకవర్గానికి సంబంధించి నాకు ఇలాంటి బలమైన రాజకీయ శక్తుల మధ్య సామాన్యమైన మన కుటుంబాల నుంచి వచ్చి దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన జనసేన పార్టీ మీరు ఏ అవసరాలైతే ఉన్నాయో మనకి ఏం కావాలనేది అర్థం చేసుకొని పెట్టిన పార్టీ.
రాజకీయాలంటే కేవలం చంద్రబాబు గారింట్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనూ పరిమితం అయిపోయి ఎవరి వల్ల కాదు. ఇంక రాజకీయాలు వేల కోట్లకే పరిమిత వ్యక్తులు, అపారమైన సొంత మామగారు పెట్టిన పార్టీలో వచ్చి దివంగత ముఖ్యమంత్రి కొడుకులు వీళ్ళు తప్ప మామూలు వాళ్ళు పార్టీ పెట్టలేరు అన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ మనందరికీ అండగా ఉండడానికి జనసేన పార్టీ పెట్టింది. అలాగే మన ఆచంట అభ్యర్థిగా జవ్వాది వెంకటం గారిని పెట్టడం జరిగింది. జవ్వాది కుటుంబీకులతోటి, ముఖ్యంగా జవ్వాది వంశస్థులు తెలుసు, వాళ్ళ పూర్వీకులు ఈరోజు మనకి బస్ స్టాండ్ కూడా స్థలం ఇచ్చిన వ్యక్తులు. ఉన్న స్థలాల్ని గొప్పవారు ఏంటంటే ఉన్న స్థలాలు ప్రజల అవసరాల కోసం ఇచ్చిన వాళ్ళు. ఈరోజు డబ్బున్న వాళ్ళందరూ ఉన్న స్థలాలు లాక్కుంటుంటే మన పూర్వీకులు వాళ్ళ స్థలాలను ఇచ్చేసిన వాళ్ళు, అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు మనకి. జవ్వాది కుటుంబం అలాంటి పెద్ద కుటుంబంలో ఒకటి. అలాగే నాకు జవ్వాది లక్ష్మీనాయుడు గారి గురించి మా నాన్నగారు చెప్తుంటే వినేవాడు. అలాంటి పెద్దలు, వారి గొప్పతనం, వారి దాతృత్వం తెలిసిన వాడిని. అలాగే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మా చిన్నన్న శ్రీ నాగేంద్ర బాబు గారిని మళ్ళీ అట్టే విసిగించాం. ముందుగా పొలిటికల్ అంటే నా దృష్టికి వచ్చిన సమస్యలు, మన పోరాట యాత్రలో తిరుగుతున్నప్పుడు, ఆచంటలో తిరుగుతున్నప్పుడు మా జాగ్రత్త పడిపోతారు, మీరు దిగిపోండి, మా జాగ్రత్త దిగిపోండి, పడిపోతారు. నా దృష్టికి నేను పోరాట యాత్రలో తిరుగుతూ ఉంటే ఆ రోజు నుంచి నా దృష్టికి వచ్చిన సమస్యలు, మనకి ఈ పార్టీ నియోజకవర్గ మేనిఫెస్టో కింద మనకి అవసరమైంది, మనకి పెనుగొండ బస్ స్టాండ్ ఒకటి, అయోధ్య లంక గ్రామాలకి చాలా ఏళ్ల తరబడి మన బ్రిడ్జి కావాలని కోరిక ఉంది. వద్దున్నా ప్లీజ్ ఆపండి, ఇబ్బంది మాట్లాడలేదు, ఆపండి ప్లీజ్. అయోధ్య లంక గ్రామాలకి బ్రిడ్జి కావాలి అన్న చాలా బలమైన డిమాండ్ ఉంది, ఎవరు పట్టించుకోలేదు. మంత్రి పితాని గారు ఉన్నారు, మంత్రి పితాని గారికి ఇప్పుడు నేను రాజకీయాలని మీకు నిర్మోహమాటంగా దేశాన్ని క్షేమం కోరుకునేవాడిగా, సమాజ క్షేమం కోరుకునేవాడిగా, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటుంది. బీసీల పార్టీ అయితే మరి మీరు వెళ్ళి వెనకబడిన నియోజకవర్గం ఆచంటకి పెద్దలుండి ఒక బ్రిడ్జి కట్టించలేకపోయారు లంకల గ్రామాలకి. అలాగే నేను ప్రజాప్రతినిధులు దయచేసి వద్దు ప్లీజ్ ఆపండి, దయచేసి ఇబ్బంది పడతారు. ప్రజాప్రతినిధులు మీరు అరుపుల కేకలతోటి మీరు సీఎం అరిచినా నాకు ఆనందం కలగదు, నిజంగా చెప్తాను. ఎందుకంటే కదంటే సమస్యల పరిష్కారానికి వచ్చిన వాడిని, మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు నేను, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాడిని. దశాబ్దాలుగా మన లంకల గ్రామాలకి బ్రిడ్జి లేకపోతే అది కట్టినప్పుడు చప్పట్లు కొట్టండి, అప్పుడు నేను ఆనందపడతాను. అలాగే మన మార్టియర్ హాస్పిటల్కి ఏదైతే వైద్య పరికరాలు కానీ డాక్టర్స్ కానీ ఉన్నారో అవి తీర్చే బాధ్యత ఎలా తీసుకుంటానంటే, నేను చాలామంది గవర్నమెంట్ డాక్టర్స్ని అడుగుతూ ఉన్నాను, ఎందుకు మీరు వచ్చి రారు అంటే, మాకు ఉండడానికి గృహ సముదాయాలు ఉండవు, మా బిడ్డలు చదువుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయంటే, ముందు జనసేన మేనిఫెస్టోలో డాక్టర్లకి వారి కుటుంబాలకు సంబంధించి గృహ సముదాయాలు నిర్మించి వారి బిడ్డలకు కావాల్సిన చదువు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్ని చూసుకోగలిగితే వారు ఎక్కడ మన మార్టియర్ దాటి వెళ్ళరు డాక్టర్స్. అందుకని అలాంటివి
గవర్నమెంట్ డాక్టర్స్ని ఏర్పాటు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు జనసేన పార్టీ తరపు నుంచి. అలాగే అన్ని మండలాలకి ఇప్పుడు చాలా నియోజకవర్గాలు కామన్ సమస్యలు ఏముంటున్నాయి, మనకి రోడ్లు కానీ రోడ్డు సౌకర్యాలు కానీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేయడం వల్ల పశ్చిమ గోదావరిలో అన్ని నియోజకవర్గాలు గెలుపొందారు. వచ్చే దారిలో రోడ్లు కానీ కనీసం ఒక వంతెన నిర్మించలేకపోయారు బలంగా. పవన్ కళ్యాణ్ ఏదైనా అంటే విమర్శించడానికి పితాని గారు రెడీగా ఉంటారు, కానీ మీరు మార్కెట్లో ఒక హాస్పిటల్ని తయారు చేయలేకపోయారు, వైద్య పరికరాలను తేలేకపోయారు. అన్ని మండలాలకి ఇప్పుడు నేను కోరుకుంటుంది ప్రతి ఏ మూలకి వెళ్ళినా విద్య కావాల్సిన కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ నియోజకవర్గం లేని పరిస్థితులు ఉన్నాయి. నేను ఆలోచిస్తుంది ప్రతి మండలానికి విద్యకి అత్యంత బలమైన మనం ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, వైద్యానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి. నేను జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది మన ఆచంట నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలి. అలాగే డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ రోజున ఇంతమంది యువత ఉన్నారు, వీరికి ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఏం చేయాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి. ఇవన్నీ ప్రతి మండలానికి నిన్న మీటింగ్లో కూడా చెప్పాను. మనం వీరవస్త్రంలో మీరు నేర్చుకోవాలి ఏదైనా స్కిల్ అంటే, ఒకవేళ మీరు రాలేకపోతే మీ మండలాలకు కానీ మీ గ్రామాలకు కానీ మొబైల్ స్కిల్ సెంటర్ ఎక్విప్మెంట్ని ఆ ట్రైనర్స్ని మీ దగ్గరికి పంపించి ఎక్కడ మీకు ఏ స్కిల్ డెవలప్మెంట్ కావాలో మీ దగ్గరికి ఏర్పాటు చేయించి మీ దగ్గరికి వచ్చి నేర్పించి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే నా దృష్టికి వచ్చింది, రాజకీయ నాయకులకు అండగా లేకపోతే వారి మీద అక్రమ కేసులు బనాయించే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అక్రమ కేసులన్నీ జనసేన ప్రభుత్వం రాగానే తీయించేసే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు చుట్టుపక్కల ఇది నేను చాలా సభల్లో చెప్తా ఉంటాను, తెలంగాణ విడిపోవడానికి అందరూ అసలు నా మిత్రులు కూడా మీ గోదావరి జిల్లాలు చాలా బలంగా ఉంటాయి, పచ్చగా ఉంటుంది గోదావరి. అంటే గోదావరి పచ్చగానే ఉంది, కానీ తాగడానికి నీటి సౌకర్యం లేదు మనకి. ఇంకా ఆచంటూ కూడా ఇంకా తాగునీటి సౌకర్యం సంపూర్ణంగా లేదు అంటే ఎలా మాట్లాడాలి? దీనికి మంత్రి పితాని గారు పట్టించారు. నేను వచ్చిన ఒక నిర్ణీత కాల వ్యవధి 16 నుంచి 18 నెలల్లో జనసేన ప్రభుత్వం రాగానే మన ఆచంటకి మంచినీటి సమస్యను తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మనకి ఇటు చూసిన కొబ్బరి పంటలు ఉన్నది. ఈ కొబ్బరిలు తీసేటప్పుడు ప్రమాదం ఎక్కువ ఉంటుంది కొబ్బరి కార్మికులకి. అలాగే వారికి ఒలిచేటప్పుడు మనకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. వారికి ప్రత్యేకించి కొబ్బరిని తీసే కార్మికులకి ప్రత్యేకంగా వారి ప్రాణ రక్షణలకి బీమా సౌకర్యం కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది ఈ రోజున ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. నేను ఏ మూలకి వెళ్ళినా అందరూ అడిగేది రకరకాల సదుపాయాలు కల్పించి వెల్ఫేర్ యాక్టివిటీస్ చూపించి మీరందరూ నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి అందరూ అంటుంటే, నేను జనసేన పార్టీ తరపు నుంచి మా తాతయ్య ఒక నిమిషం నేను వస్తే సరిపోదులే, మనందరం కలిసి పనిచేయాలి. మా తాతయ్య పెనుగొండలో మా నాన్న పెనుగొండలో పోస్ట్ మాస్టర్. ఆయన చిన్న సైకిల్ దొక్కుంటూ అందరికీ మనీ ఆర్డర్లు వస్తే రంగు నుంచి వచ్చే మనీ ఆర్డర్స్ అందరికి ఇచ్చి అలా వెళ్ళిన వ్యక్తి. మా నాన్న కానిస్టేబుల్. దిగువ మధ్య తరగతి కుటుంబాల కష్టాలు బాగా తెలిసిన వాళ్ళం. మేము కోట్లు సంపాదించిన తర్వాత
కోట్లు వదులుకొనవచ్చు. ఈ రోజున అన్ని వదులుకొని రాజకీయాలు ఎందుకు వచ్చామంటే మాలాంటి వాళ్ళందరికీ మేము అండగా నిలబడ్డ రాజకీయాలకు. ఏం సమస్యలు ఉన్నాయి మనకి సమస్యలే ఉంటాయి, సగటు మనిషి సమస్యలే ఉంటాయి. ఏదన్నా ఊహించని జబ్బో ఒక ప్రమాదం జరిగితే దానికి ఎలా అండగా ఉంటాం వాళ్ళకి. అందుకని ప్రతి కుటుంబానికి మనం ఏ రూపంలో ప్రమాదం వస్తో ఏ రూపంలో జబ్బు వస్తో తెలీదు. ఇప్పుడు మనకు వచ్చే వీళ్ళు మనకి డ్రైనేజ్ సరిగ్గా లేకుండా దోమలు అన్ని కొట్టేస్తాయి, వచ్చేది వర్షాకాలం. అలాంటి మలేరియా జబ్బుల దగ్గర నుంచి యాక్సిడెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ ఒక కుటుంబానికి భరోసా కల్పించాలి. అందుకని ప్రతి కుటుంబానికి ఒక 10 లక్షలు ఆరోగ్య బీమా పథకాన్ని జనసేన ప్రభుత్వం ద్వారా నేను అమలు చేస్తాను. అలాగే నేను భీమవరంగా వెళ్ళినప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పదవి ఎందుకు వచ్చిందంటే, చిన్నప్పుడు మా అమ్మ చూసేవాడిని, కష్టపడేది మా అమ్మ. ఒకవేళ చిన్న కుటుంబాలు కాబట్టి ఒకరోజు 100-150 రూపాయలు ఎక్కువ అయిపోతే పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు. ఒకవైపేమో తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ పుస్తకాలు 1,50,000 కోట్లు నువ్వు తిన్నావని ఒకడు, లేదు నువ్వు 3.5 లక్షల కోట్లు తిన్నావని ఇంకొకడు. ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మధ్య 4.5 లక్షల కోట్లు దోచుకున్నారని మన ఇద్దరు వాళ్ళ పుస్తకాలు చెప్తా ఉన్నాయి, వాళ్ళ గణాంకాలు చెప్తున్నారు. మరి అంటే డబ్బు ఉందని తెలుస్తుంది కదా. అందుకని నేను మా ఆడపడుచులకి ఏమనుకున్నాను, మా ఆడపడుచులకి 10 గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఉచితంగా ఇవ్వకూడదు, 10 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మా ఆడపడుచులకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది చాలా మందికి అడుగుతారు ఎలా సాధ్యపడుతుందని. మీరు 3.5 లక్షలు దోచుకోగలిగే సాధ్యమైనప్పుడు, సూట్ కేసు కంపెనీలు పెట్టి ఇక్కడి నుంచి లక్షల కోట్లు విదేశాలకు తరలించగలిగినప్పుడు, ఒక 1000 కోట్లు పెట్టి గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఉచితంగా పంచలేము? ఇది కూడా వైట్ కార్డు ఉందా పింక్ కార్డు ఉందా అని కాదు, ప్రతి ఒక్కరికి సంపాదనకి సంబంధం లేకుండా ప్రతి ఆడపడుచుకి మనం 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నేను రేషన్ ఒక నిమిషం థ్యాంక్ యూ అన్ని చెప్పిన తర్వాత చేయగొట్టకూడదు. అప్పుడు ఎందుకు అన్ని కొట్టి చెప్పిన తర్వాత చేయగొట్టు. అలాగే రేషన్ నేను చిన్నప్పుడు మేము నెల్లూరులో ఉన్నప్పుడు మాకు వచ్చే మా నాన్న కొద్దిపాటి జీతంతో రేషన్ తెచ్చుకునే వాళ్ళం. మా నాగబాబు మా అన్నయ్య నేను వెనకాల సైకిల్లో వస్తే నేను సైకిల్ వెనక్కి కూర్చొని వచ్చేటప్పుడు రిక్షాలన్నీ ఎక్కించుకొని మేము ఇంటికి రేషన్ తెచ్చుకునేవాళ్ళం. ఒక్కోసారి రేషన్ సరిగ్గా ఉండేది కాదు, నూక బియ్యం ఉండేది, తినడానికి సరిగ్గా ఉండేది కాదు. మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అప్పులు చేసి కొనుక్కునేవాళ్ళం. నేను చాలా కాలం రేషన్ ఇస్తున్నారంటే చాలా బాగుంటుందేమో అనుకొని చూస్తే రేషన్కి వచ్చే బియ్యం కానీ వాడలేని పామాయిల్ కానీ ఇవన్నీ చూసి చాలా రీసెర్చ్ తర్వాత చాలామంది అధికారులతో మాట్లాడింది, అధికారులు చెప్పారు నాకు చాలా విపరీతంగా మధ్య దళారులు తినేస్తున్నారు. అంటే మన రేషన్ ఇవ్వాలి అంటే ఒక కుటుంబానికి ఉదాహరణకి ఒక 2,000 కోట్ల రూపాయలు అవుద్ది అనుకుంటే నిజానికి లబ్ధిదారులకు చేరుతుంది 300 కోట్ల తాలూకు వస్తువే. 1700 కోట్లు మధ్య దళారీ వ్యవస్థ తినేస్తా ఉన్నాం. నేనేమంటానంటే ఇవన్నీ తీసి అధికారులతో మాట్లాడి, ఉదాహరణకి ఇక్కడ నా పక్కన ఉన్నారు మన రామారావు గారని, ఆయన తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా చేశారు. వారు జయలలిత దివంగత నేత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టిన వ్యక్తి. అలాంటి పెద్దల సహకారం తీసుకొని రెవెన్యూ వ్యవస్థ నడిపి రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపిన వ్యక్తులు తాలూకు మేధస్సును తీసుకొని నేను 2,500 రూపాయల నుంచి 3,500 ఒక ప్రభుత్వం అనుకుంది డైరెక్ట్గా మా ఆడపడుచు అకౌంట్లోకి వచ్చేలాగా 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు మా ఆడపడుచుల అకౌంట్లోకి వెళ్ళాలని నేను పెట్టాను ఫస్ట్. అలాగే నేను చాలా చోట్లకి వెళ్తే మా ఇంట్లో ఎవరికన్నా నాకు సహాయం చేసే అంటే మాకు పని సహాయం చేసే నా స్టాఫ్కి ఒకసారి ఆడబిడ్డలు పుడితే చాలామంది చెప్పరు నాకు, మొన్న మీ వైఫ్ డెలివరీ అన్నాక చెప్పలేదంటే ఆడపిల్ల పుట్టింది సార్ అంట. అయితే తప్పేంట అదే అంటే భారంలా ఫీల్ అవుతారు ఆడబిడ్డ పుట్టగానే. అసలు ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఆడపడుచు లేకపోతే సృష్టి క్రమం ఆగిపోద్ది. ఆడపడుచు అనగానే నేను వాళ్ళలో ఆదిశక్తి స్వరూపాన్ని చూస్తాను.
అలాంటి ఆడపడుచుకి పెళ్ళిళ్ళకి ఇబ్బంది అయిపోయి చదువులు మానిపించేసి మేమేమనుకున్నామంటే పెద్దలు రామ్మోహన్ రావు గారు మేము చాలాసార్లు మనం మాట్లాడుకొని సంభాషించుకొని మేము కోరుకుంది ఏంటంటే మా ఇంటి మహాలక్ష్మి అని పథకం పెడదాం. అంటే ఏముందంటే పిల్లలు చదవనివ్వకుండా ఏదో ఒక ఐకిచ్చి ఒక ఐదు చేతులు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే ఆడపిల్ల రుణభారం కాకూడదు. ఆడపిల్ల మనకి లక్ష్మం. ఇంటికి కుడికాలు పెట్టి ఆడపిల్ల వస్తుంది మనకి. అలాంటి ఆడపడుచుని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం జనసేనకి చాలా బలంగా ఉంది. దానిని మీకు ఎలాగ నేను ఇవ్వాలి అంటే మనకి ఒక 10వ తరగతి చదివిన అంటే విద్యని ప్రోత్సహించడానికి, పెళ్లిళ్ళని ప్రోత్సహించడానికి కాదు, విద్యని ప్రోత్సహించడానికి. ఆడబిడ్డలు 6వ తరగతి 7వ తరగతి ఆప్ చేసేయకుండా పెళ్లిళ్ళకి వెళ్లకుండా 10వ తరగతి చదివి 18 ఏళ్ళ నిండిన ప్రతి ఆడపడుచుకి మేము ₹1,00,000 వారికి పెళ్లికి ఖర్చులుగా ఇస్తున్నాం. అలాగే చిన్నప్పుడు మా అక్క పెళ్ళి అయితే సారీ పెట్టాలరా అని చెప్పేది మామ. వెళ్ళి అవి ఖర్చులు ఉన్నాయి. నాకు అది కూడా అనిపించింది. నేను అడిగాను మా పెద్దల్ని, మనకి చీర సారీ పెట్టాలంటే దానికి ఏం చేయాలి? ఎందుకంటే నేను ఆడపడుచులు రక్షించుకోవడానికి పెట్టింది. ఆ చీర సారీ పథకం కింద ప్రతి ఒక్కరి 10,000 1,116 చీర సారీ పథకం కింద. అలాగే ₹50,000 రుణం సంపాదనకు నిమిత్తం లేకుండా ఎవరైనా పెళ్లిళ్ళ అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. విసరద్దు ఆప. అరే విసరకయ్యా, ఆగు ప్లీజ్. వినండి. ఏ తల్లి అరవద్దు నాకు వినిపించట్లా. నాకు ఇల్లు లేదండి, ఇల్లు లేదు నాకు. ఇల్లు ఎవరా? ఇల్లు లేదండి, ఇల్లు ఇవ్వలేదండి నాకు. ఇల్లు లేదండి, ఉంటాకి ఇల్లు లేదు. అమ్మా ఇళ్ల స్థలాలు ఏమంటున్నారా మీరు? అమ్మా మనకి ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవోనమ్మా వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు లేకపోతే మీకు ఇంటి కట్టించే బాధ్యత, బహుళంతస్తుల్లో భవనాలు నిర్మించి అంటే బాధ్యత తీసుకుంటాను. ఇంత మానవ శక్తి ఉండి, ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఉండి సంపద క్రియేట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం కల్పించే బాధ్యత తీసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనకి అందరికీ అండగా ఉంటున్నారు కానీ గవర్నమెంట్ దిగువ మధ్య తరగతి కుటుంబాలు చాలా నలిగిపోవటం నా దృష్టిలో ఉంది. అలాంటి వాళ్ళకు కూడా గృహ సముదాయం కల్పించి గృహ సముదాయాలతోటి వారి గృహాలు నిర్మించగలమా లేదా ఇళ్ల పట్టాలు ఇవ్వగలమా, మీ సొంతతో కట్టుకుంటారంటే ఈ రెండింటిని మీకు చాలా నిర్దిష్టమైన ప్రణాళికతోటి వచ్చిన 6 నెలల్లో మీకు చాలా స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా విధి విధానాలు. ఎందుకంటే అందరికి ఇల్లు ఉండాలని కోరుకునేవాడు. అలాగే ఇప్పుడు రైతు, నేను పొద్దున ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను. ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఆ ఇంటర్వ్యూ ఆయన అడిగాడు, మీరు ఎందుకు రైతులకి పెన్షన్ పథకం చెప్పారంటే, నేను మా పొలాలని మా చిన్నమ్మల పెళ్లికి ఒక్కొక్కరి పెళ్లికి కట్టలు కానుకలు అమ్మేసుకుంటూ వచ్చాం. 3.5 ఎకరాల స్థలాలు ఉంటాయి మొగల్తూరులో, ఇల్లు అమ్ముకుంటూ వచ్చాం. ఆ బాధ నాకు తెలుసు. రైతు అంటే మాకు పొలం పోయింది, ఆ బాధ నాకు తెలుసు. అలాగే పొలాన్ని కష్టించి దున్నడంలో రైతు పడే శ్రమ, చేతులకి ఆనికాయలు వచ్చేసి, నేను సినిమాల మధ్యలో 1 సంవత్సరం ఆపి చిన్నపాటి 1/2 ఎకరంలో వ్యవసాయం చేసిన వాడిని. చేతులకి ఆనికాయలు వచ్చేసాయి. ఒక 5 బస్తాలు పండించడానికి నేను ఎంత నరకం చూశానో నాకు తెలుసు. ఆ రైతు కష్టాన్ని అర్థం చేసుకున్నవాడిని, రైతు బాధలను అర్థం చేసుకున్నవాడిని. ఒకరోజు ఒక ఎమ్మెల్యే, మన ఉదాహరణకు మన పితాని గారే, ఆయన రేపు నుంచి రాజకీయాలు వద్దనుకుంటే ఆయన జీవించినంత కాలం ఆయనకి పెన్షన్ వస్తుంది. మనకి పితాని గారు ఇన్ని సంవత్సరాల ఫైర్ స్టేషన్ తేలేకపోయారు, మన నీటి సమస్యను తీర్చలేకపోయారు, ఇల్లు కట్టలేకపోయారు. మనకు చిన్నపాటి డంపింగ్ యార్డ్, ఎలా పడితే చెత్త ఎలా పడితే అలా పడేశారు. ఇలాంటి కలిపి
ఇవన్నీ చెయ్యని ఎమ్మెల్యేలకు కూడా వారికి పెన్షన్ వస్తుంది. కానీ అందరికీ అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలో భయమో భవిష్యత్తు మీద భయంతో నిరాశ నిస్పృహలతో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనకు అన్నం పెట్టే రైతుకి, మనది గ్రామీణ భారతం, రైతు భారతం, అది జై కిసాన్ అంటాం. అలాంటి నేను స్లోగన్స్ చెయ్యను, జై కిసాన్లు కొట్టను. నేను చేసేది, నేను సాటి రైతుని కాబట్టి నేను రైతుకి ఏం చేయగలను? 5,000 రూపాయల పెన్షన్ నెలకి వారికి అందించగలను. ఎందుకని? ఎప్పుడన్నా రైతు చచ్చిపోదాం అనే ఒక చిన్న నిరాశకు గురైతే ఈ 5,000 రూపాయలు సమస్య తీరుస్తుందని కాదు, కానీ చావనివ్వకుండా ఆపుతే ఆత్మహత్య చచ్చిపోకూడదు, బతికి ఉండాలి. ఎందుకంటే ఒక 5,000 రూపాయలు వస్తాయన్న భరోసా ఇవ్వడానికి నేను రైతుకి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని పెట్టాను. ఒక నిమిషం తీసుకుంటా. అలాగే ఇప్పుడు నేను చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు, మీరు ఆ బంగారం స్కీమ్, ఈ బంగారం స్కీమ్. నేను మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు నగలు ఏదైనా ఉంటే ఒకసారి చేతిపై చిన్న గాజులు పెట్టి మాకు ఫీజులు కట్టడానికి పెట్టేది మా అమ్మ, బయట బంగారు షాపుల్లో పెట్టి. ఈ రోజుకి అదే సమస్య ఉంది. ఒకసారి బంగారం మన భారతదేశంలో అది అలంకరణ కూడా కాదు, అవసరం బంగారం. అలాంటి బంగారు నగల్ని ఎవరెవరి దగ్గర తాకట్టు పెట్టి తిరిగి తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం తరపు నుంచి బంగారు నగలు పెట్టుకొని ఏదన్నా కుటుంబాన్ని నడపడానికి, కుటుంబ అవసరాలకు ఏదైనా అవసరమైతే పావలా వడ్డీతోటి నగలు కుదువు పెట్టి పావలా వడ్డీతో రుణం తీసుకునే బాధ్యత ఆ ఫెసిలిటీ జనసేన ప్రభుత్వం ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు దారి పొడుగుతా నేను వస్తా ఉంటే ఎవరో ఒకళ్ళు ఒక చిన్న కొబ్బరి పండు ఇస్తారు, లేదంటే ఒక చిన్నపాటి కూర్చోబెట్టి ఒక దోసకాయలు ఎవరు ఇచ్చారు మనకి అనంతపురం వెళ్తా ఉంటే, చిన్న రోడ్డు మీద ఫుట్పాత్ వ్యాపారులు, చిన్న కొట్లు, వీళ్ళందరికీ అడిగేది చేతి రుణ సౌకర్యం కావాలి. 5,000 నుంచి 10,000. ఇవన్నీ ఏం చేస్తారు? నెల్లూరులో తండల వ్యాపారం ఉంటారు, 100 రూపాయలు ఇచ్చి 110 రూపాయలు సాయంత్రం కట్టాలి. ఈ పరిస్థితులు పోవాలి, కాల్ మనీ పోవాలి అంటే ప్రభుత్వం నుంచి ఏ గ్యారంటీ లేకుండా మేము పలానా వ్యాపారం చేసుకుంటున్నామంటే అలాంటి ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్నపాటి వ్యాపారులకి 10,000 రూపాయల వరకు వారు రుణం తీసుకునే సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. ఇంతమంది యువతున్నప్పుడు నేను కోరుకుంటుంది, జనసేన ప్రభుత్వం రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత 6 నెలల సమయంలో భర్తీ చేయిస్తాం. అంటే చాలా మంది అంటే దీనికి కనెక్టెడ్గా చెప్తాను, అంటే మీ చేత నేను చప్పట్లు కొట్టించి నమ్మించాను కదా, వాస్తవం ఏం జరిగింది చెప్తాను. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ చేయగలదు, జనసేన చేయగలదు, అనుభవం ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు చేయలేకపోయారు? రాగానే 58 రిటైర్మెంట్ 60 సంవత్సరాలకు ఎందుకు పెంచారంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క పదవి విరమణ చేసిన ఉద్యోగికి 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నెల రోజులు ప్రతి నెలకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాల్లో నిధులు వీళ్ళు వాడటం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పథకాలకు వాడాలి. అందుకని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వాళ్ళు రద్దు చేయలేదు. నేను కొన్ని కొత్త ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చుకోవాలి కదా, 2,000 కోట్ల రూపాయలు పెట్టి పుష్కరాలు ఖర్చులు పెట్టుకోవాలి కదా, లేదా వాళ్ళ అబ్బాయి ఫ్యాక్టరీలో రోడ్లు వేయించాలి కదా, హెరిటేజ్ ఫ్యాక్టరీకి, లోకేష్ గారు ఫ్యాక్టరీకి. అందుకని డబ్బులు వాళ్ళు ఇవ్వడం ఇష్టం. అందుకని 3 లక్షల ఉద్యోగాలు సిపిఎస్ పెన్షన్ విధానాన్ని ఎందుకు తీయలేదంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 3 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదంటే వాళ్ళకి అదనంగా జీతాలు ఇవ్వాల్సి వస్తే వీళ్ళ సరదాలకి డబ్బులు ఉండవు, వీళ్ళ ఫ్లైట్లకి డబ్బులు ఉండవు, అందుకని ఇవ్వలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలాగే మన వీళ్ళకి ఏం చేస్తామంటే 60 సంవత్సరాల రిటైర్మెంట్ ప్లాన్ని యాసిడ్స్గా ఉంచేస్తాం, దాన్ని గౌరవిస్తున్నాం, దానికి అండగా ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అర్థం ఏంటంటే వీళ్ళు కొంత డబ్బు పెట్టి ప్రభుత్వం కొంత డబ్బు పెడితే అది ప్రభుత్వ ఖజానాల నుంచి షేర్ మార్కెట్లో పెట్టి
1,00,00,000 రావాలి, 30 లక్షలు రావాలి అంటే పెన్షన్ స్కీము 50 లక్షలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ డబ్బులు ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వాలు పెన్షన్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలి. కానీ పెట్టుబడులు పెట్టట్లేదు. పెట్టుబడులు పెట్టకుండా వీళ్ళు స్వార్థానికి వాడేసుకుంటున్నారు. అందుకనే 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు తిన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు 2 పార్టీలు తినేయడం వల్ల 1,00,000 కోట్లు 3.5 లక్షల కోట్లు దోచేసుకున్నారు. అందుకని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వీళ్ళు తీయరు. మనకు అవసరాలు లేవు కాబట్టి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకి మా నాన్న ఎలాంటి పెన్షన్ విధానాన్ని తీసుకున్నారో, ఏ పెన్షన్ విధానం అయితే నా తల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగి భారీగా ఒక 4 లక్షల రూపాయలు జనసేనకి ఇవ్వగలిగిందో అదే పాత పెన్షన్ విధానాన్ని ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి అమలు చేసి తీరుతాం. ఇది నేను మాటిస్తున్నాను మీకు. మనం మాట్లాడిన తర్వాత సిపిఎస్ పెన్షన్ విధానాన్ని అందరూ భయపడ్డారు మాట్లాడడానికి. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి కష్టం తెలిసినవాడిని. మనం పెట్టగానే తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు పొలిటికల్ పార్టీస్ కూడా సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఎవరో ఒకళ్ళు ఒక ప్రారంభం చేస్తే మళ్ళీ మనకి వైసీపీ చెప్పిందో లేదో నాకు తెలియదు, టీడీపీ అయితే చేయదు, అంతవరకు నాకు తెలుసు. అలాగే ఇస్తాను, ఒక్క నిమిషం వెళ్ళి. అలాగే ఇప్పుడు మనం ఎక్కడ పట్టినా చెత్త చెదారం ఉంది. దీన్ని తీసేది నన్ను చాలా మంది అడుగుతారు, నీ కులం, నా కులం ఏంటి? నేను ఒకటే చెప్పాను, నాకు ఏ కులంలో పుట్టాలో తెలియదు, ఏ మతంలో పుట్టాలో తెలియదు, ఏ ప్రాంతంలో పుట్టాలో తెలియదు. తెలిసి నేను తీసుకున్న కులం నా కులం అని చెప్పుకోగలిగింది నా రెల్లి కులాన్ని చెప్పుకోగలను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెల్లి కులస్తులకి ఇక్కడున్నారా మీరు? ఎందుకన్నానంటే మనం తీసిన అందరూ వాడేసిన చెత్తని రెల్లి కులస్తులు తీసి వారు చెత్తాచెదారంతో నిండిపోయిన జీవితాలతో బతుకుంటే వారి జీవితాల్లో వెలుగు నింపాలి, వారికి అండగా ఉండాలని చెప్పి నేను ప్రతి రెల్లి యువతకి, ఎందుకంటే మీరు అణగారిన వర్గాల నుంచి వచ్చారు కాబట్టి మేనిఫెస్టోలో మన ఆడపడుచులందరికీ, ముఖ్యంగా వారికి పనిచేసే ప్రతి ఆడపడుచు, రెల్లి ఆడపడుచులకి ఉచిత స్కూటర్లు, అలాగే మీరు రెల్లి యువత ఏదైనా వ్యాపారాలు చేయాలి అంటే మీకు 50,000 అతి తక్కువ మీకు పని చేసుకుని మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ మనం మేనిఫెస్టోలో పెంపొందించాం. ఒకసారి మీరు చూడండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను గర్వంగా చెప్పగలను, నాది రెల్లి కులం అని గర్వంగా చెప్పగలను. అంటే మనుషుల తాలూకు చెత్తను ఎలా ఊడుస్తారో రాజకీయాల్లో ఉన్న చెత్తను ఉంచడానికి నేను రెల్లి కులాన్ని స్వీకరించాను. అలాగే మనం చేనేత కార్మికులకి 5,000 రూపాయలు నెలకి పెన్షన్ పథకాన్ని ఇచ్చాం, కష్టపడి మన బట్టలు వేసే నేతన్నకి. అలాగే గీత కార్మికులకు కూడా నా దృష్టిలో ఉంది, గీత కార్మికులు మన మేనిఫెస్టోలో భరోసా ఇచ్చాం. అలాగే గీత కార్మికులకి చెట్లెక్కి వారికి ముఖ్యంగా గీత కార్మికులకి అబ్కారీ శాఖ నుంచి వచ్చిన వాడిని కాబట్టి, మా తండ్రి అబ్కారీ శాఖలో ఉద్యోగి కాబట్టి గీత కార్మికుల తాలూకు కష్టాలు తెలిసిన వాడిని. అందుకని గీత కార్మికులకి మీరు ఏదైనా సరే మీకు అండగా ఉండే వ్యాపారాలు, మీకు కోరుకునే వ్యాపారాల్లో మీకు పెట్టుబడే విధంగా నేను గీత కార్మికులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అలాగే రైతులకి 8,000 ఎకరానికి 8,000 రూపాయలు సాగు సహాయాన్ని కూడా అందజేస్తున్నాం. నేను వచ్చింది ఇక్కడున్న ఆడపడుచులందరికీ నేను తెలియజేసుకుంటుంది, నేను చాలా బాధ్యతగా ఉండడానికి వచ్చాను రాజకీయాలు. నేను అడిగారు, ఎంతకాలం నువ్వు జనసేన పార్టీని మోస్తావంటే వారికి ఒకటే మాట చెప్పాను, నా సభాన్ని 4 తీసుకెళ్లే వరకు నేను జనసేన పార్టీని మోస్తాను. ఇంతకు మించి నా కమిట్మెంట్ కానీ, నా దేశం కోసం కానీ, మన సమాజం కోసం కానీ ఇంతకు మించి నేను ఇవ్వలేను. నా శవాన్ని 4 మోసుకెళ్లే వరకు మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన